హరి శ్రీ గణపతియే నమ. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవులను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన కేరళ గురుగారు పులియల్ కల్టెడ్ కృష్ణ సుదర్శన గారికి, పాగోలు నరసింహారావు గారికి, యజ్ఞేశ్వరరావు గారికి శిరస్సు ఉంచి నమస్కారం. వాస్తు రీత్యా ప్రస్తుత టాపిక్ అన్నమాట. వాస్తు రీత్యా గృహానికి మెరుగైన స్థలం ఏది? ఫస్ట్ ఎవరైనా వచ్చి ఏమంటే మమ్మల్ని ఏ స్థలం తీసుకోమంటారు అనగానే మీరు అడగాల్సింది మీకు మగపిల్లలు ఉన్నారా అని అడగాలి. ఎందుకంటే తూర్పు వైపు నుంచి పడమర వైపు నుంచి సూర్యుడు వస్తాడు అనమాట. కానీ మగపిల్లలు ఉండేటట్టయితే సూర్యుడు వచ్చేటట్టయితే మిషన్ తిప్పటం, తొడగొడటం, పవర్ ఉంటుంది అనమాట. అదే భర్త లేకుండా ఒక స్త్రీ ఉండి ఆమె జాబ్ చేసుకుంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే తూర్పు పడమర మనం సలహా ఇవ్వకూడదు. వాళ్ళు తూర్పు పడమర సలహా ఇస్తే అది రైలు పెట్టేలాగా ఉండాలి. వెడల్పు కంటే పొడుగు 3-4 రెట్లు ఉండాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఉంది చూసారా, కొద్దిగా శ్రీకాకుళం నుంచి కడప దాకా వెడల్పు కంటే పొడుగు చాలా రెట్లు ఉన్నందువలన కొద్దిగా ఆడపిల్ల ఉన్నటువంటి జగన్ రావడం జరిగిందనమాట సీఎంగా. అందువలన ఆ తర్వాత మగపిల్లలు ఉన్నారు. ఇక అప్పుడు మనకి తూర్పు కానీ పడమర కానీ చెప్పాలి. తాత దాదాన అనేటువంటి పేరుకి పడమర పనికి రాదు. ఆ నుంచి అహా అనేటువంటి పేరుకి తూర్పు పనికి రాదు అనమాట. కనుక వెడల్పు కంటే పొడుగు 1:1 అయితే అది ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు. అది ఆర్థికంగా ఏంటంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లాగే 1:1.5 చాలా మంచిది. 1:2 వరకు కొద్దిగా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ పొడుగు ఉండేటట్టయితే దాన్ని కట్ చేసి వెనక భాగంలో వెనక గదులేసి పడమ వైపున కట్ చేసి మనకి ఆ యొక్క సైట్ని సిస్టమేటిక్గా కట్టాలంటే కొంతమేర కట్టవచ్చు అనమాట. అందులో తూర్పు పడమరలో ఎందుకు పడమర మంచిది? ఇదివరకు రాజకుమారుడు రాజు అవుతాడు, అప్పుడు తూర్పు స్థలాలు మంచిది అన్నారు. ఇప్పుడు ఓటేసిన వాళ్ళు రాజు అవుతారు అనమాట. శని పబ్లికేషన్స్ ప్లానెట్ అనమాట. శని పడమర దిక్కు అధిపతి అనమాట. అందువల్ల ఈ పడమరలో ఉండేవాళ్ళు పబ్లికేషన్స్, ఫెమిలియారిటీ, 10 మందితో పరిచయాలు, కొద్దిగా రాజకీయ కార్యగుణాలు ఇవన్నీ ఉంటుంటే మీరున్నటువంటి వీధిలో, మీరున్నటువంటి ఊరిలో ఒక మెయిన్ రోడ్డు తీయండి, ఉత్తర దర్శనాలు వెళ్ళేటండి మెయిన్ రోడ్డు. అప్పుడు ఆ ఊర్లో పడమర వైపు జనం ఎక్కువ వెళ్తారా, తూర్పు వైపు జనం ఎక్కువ వెళ్తారా చూస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు గుంటూరు ఉంది, అరండాలపేట, బ్రాడీపేట. అరండాలపేట ఎక్కువ వెళ్తారు. స్టేషన్ రోడ్డు ఉంది, అక్కడ కూడా పడమర వైపు వెళ్తారు. బండ్ల బజార్, ఏలూరు బజార్ ఉంది, అక్కడ కూడా పడమర వైపు వెళ్తారు. ఇక్కడే కాదు, ఏ ఊరైనా సరే. కనుక పడమరకి ఆ జనాకర్షణ అనేటటువంటిది ఆ శని పాలిస్తుంటాడు కాబట్టి అలా జరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఎంత స్థలం తీసుకోవాలి? చాలామంది వచ్చి చెప్తుంటారు 14x24 తీసుకున్నానండి, ఇది పనికి వస్తా, 40x10 తీసుకున్నాను, ఇది పనికి వస్తా, ఈ టైపు. కనుక మనం ముందే అనుకున్నాం అనమాట. వెడల్పు కంటే పొడుగు 2 రెట్లు దాటరాదు. కనుక మనకి ఒక మంచం తయారు చేస్తానికి వెళ్ళేటప్పుడు ఆ మంచం దగ్గరికి వెళ్ళి 4 అడుగుల కర్రలను ఇచ్చాను, మంచం చేయమని చెప్పాను. సార్ 4 అడుగుల కర్రల్లో మంచం ఎలా పడుకుంటారు సార్, మనం ఉండదు 6 అడుగులు కదా అంటాడు. నీకు ఎందుకే చేయవయ్యా అని చెప్పంటే అతను ఏం ఆలోచిస్తాడు, ఇతను బుర్రలేనాడు అని చెప్పి అనుకుంటాడు. అందువల్ల ఒక మంచానికి మనిషికి 6 అడుగులు ఉన్నాడు కాబట్టి 6 అడుగుల కంటే ఎక్కువ ఒక 7-7.5 పెట్టుకునేటట్టయితే ఆ కాళ్ళు బయటికి ఏలాడకుండా మంచాన్ని పర్ఫెక్ట్గా మనం చేయగలమది ఒక అర్థమైంది. అలాగే మనకి తలకాయ, పొట్ట, కాళ్ళు 3 భాగాలు ఉంటాయి అన్నమాట. ఆ 3 భాగాల తలకాయ అనేటువంటిది ఏంటంటే పంచ లేదా డ్రాయింగ్ రూమ్, ఆ మధ్యలో గర్భం, అది కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది. వెనక భాగంలో ఆ కాళ్ళు, ఆ గుదస్థానం అంటాం అనమాట. అందువల్ల ఇప్పుడు ఒక పార్టీ ఉండదు, ఎందుకంటే డబ్బు లేక ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరు 25x25, 25x30, 25x35 స్థలాలే కొంటున్నారు, 2 కోట్లు అంట. కనుక అంత పెట్టి మేము ఆడుకుంటాం సార్. 50x80 అంటే అసాధ్యం అండి, మేము కొంటాం. 40x60 కూడా మేము కొనలేము, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందన్నమాట. కనుక అప్పుడు ఎలా చేయాలి? మనకి ఒక గది అంటే ఎంత ఉండాలి? 10 అడుగులు ఉండాలి కదా. ఆ తర్వాత గర్భం ఒక 10 అడుగులు ఉండాలి కదా, 10-12. అదే వెనక గది కూడా ఉండాలి కదా. మహా అయితే వంటగదిని ఒక 6 అడుగులు తగ్గించగలం, 6, 7, 8 తగ్గించగలం. కానీ 3 గదులు 3 10 30,
గోడలు కలిపితే ఒక 34. దక్షిణం పక్కన పడమర పక్కన ఏమైనా ఖాళీ స్థలం వచ్చేసరికి కాంపౌండ్ వాళ్ళతో కలిపి ఒక 38. ముందు ప్రహరీ గోడకి ఒక 9 అంగుళాలను, మెట్లకు ఒక 6 అడుగులు. మరి ఖాళీ స్థలం తూర్పు వైపు ఖాళీ స్థలం కూడా కొంత ఉండాలి. అందువల్ల మనకి ఆటోమేటిక్గా 30, 34, 40, 34, 4, 38, 39, 40, 44, 45, 46, 47 ఒక 50 అడుగులు ఉండేటట్టయితే మనం కుదిమట్ట సంగతి చేయగలం. 48 ఉన్నా కూడా ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మెట్లు చిన్న వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 3 అడుగుల మెట్లు ఉండాలి కంపల్సరీగా. ఆ స్త్రీ పురుషుడు మెట్లు ఒకళ్ళు ఎక్కుతూ ఒకళ్ళు దిక్కుతూ ఉండేటైతే అట్లా. కానీ కొలత నిర్దిష్టమైన కొలత అంటూ ఉండాలి. వెడల్పు కంటే సపోజ్ 20 అడుగులు వెడల్పు పెట్టాం, ఒక 50 అడుగులు లోతు పెట్టాం, అది స్త్రీ బలమే. మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతే పర్లేదు, అక్కడ ఉండేటైతే కొంచెం మనకి అందుబాటులోకి రారన్నమాట. డెవలప్మెంట్కి వాతావరణాలు, బ్రెయిన్ కెపాసిటీకి వాతావరణానికి అందుబాటులోకి రారు. అందువల్ల ఫస్ట్ మనకి పురుష బలమా స్త్రీ బలమా, భార్య సంపాదిస్తుందా భర్త సంపాదిస్తుందా అనేటువంటిది ఫస్ట్ డిసైడ్ చేసుకొని తూర్పు దక్షిణం 2 రోడ్లు మూల మీద, అది డాక్టర్లు అయినా సరే భార్యకే పేరు వస్తుందన్నమాట. ఆగ్నేయ బ్లాక్ అంటాం. ఒక ఆగ్నేయ బ్లాక్ చూడండి, అక్కడ టీ స్టాల్ రన్ అవుతున్నా కూడా లేడీ కూర్చొని ఉంటుంది అన్నమాట. ఒక హెచ్ఆర్ కూడా రన్ అవుతున్నా లేడీ కూర్చొని ఉంటుంది. నాకు ఆగ్నేయ బ్లాక్ స్త్రీ బలం. వెడల్పు కంటే పొడుగు 2 రెట్లు దాటితే స్త్రీ బలం. పాములాగా, కర్రలాగా, చాంతాళ్ళలాగా ఎక్కువ రేట్లు, రైలు పెట్టేలాగా ఉండే స్థలం, ఏ దిక్కు రోడ్డు అయినా సరే స్త్రీ బలం. చెట్లు బాగా పెరిగేటట్టయితే స్త్రీ బలం. గుంటూరు ఉన్నది, మీ ఊళ్ళో కూడా చూసుకోండి, చెట్లు బాగుంటాయి. ఉమెన్స్ కాలేజీ, గర్ల్స్ హై స్కూల్లో చెట్లు బాగుంటాయి. కో ఎడ్యుకేషన్లో ఒక మాదిరి చెట్లు ఉంటాయి, మగవాళ్ళ కాలేజీలో చెట్లు ఉండవు. అందువల్ల అది స్త్రీ బలానికి ఇండికేషన్స్ అన్నమాట. అందువల్ల ఒకప్పుడు ఏంటంటే పెద్ద స్థలాలు ఉండేవి, మధ్యలో ఖాళీ స్థలం, మధ్యలో ఇల్లు కట్టేసేసి చుట్టూతో ఖాళీ స్థలం పెట్టి నైరుతి మూల ఒక ఉపగృహం వేసుకునేవాడు అనమాట. అందువల్ల మనకి ఎంత ఖాళీ స్థలం ఉండాలి, ఎంత ఇల్లు ఉండాలంటే, మనకి సపోజ్ ఒక 500 గజాలు అనుకోండి, 250 గజాలు బిల్డింగ్ కట్టాలి కన్స్ట్రక్ట్ ఏరియా అనమాట. మిగిలిన 250 గజాలు ఖాళీ స్థలంగా పెట్టుకోవచ్చు మనం. తూర్పు ఎంత ఉండాలి, ఉత్తరం ఎంత ఉండాలి లెక్క ఉంటుంది. ఆగ్నేయ ఖాళీ స్థలం, వాయువ్యం ఖాళీ స్థలంలో మనం క్యాలిక్యులేషన్ వేసేటట్టయితే క్యూబిక్ ఫీట్ ఆగ్నేయం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే కొద్దిగా పవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మగవాళ్ళకి డబల్ ఉండేటట్టయితే నొప్పి ఆరిపోద్ది, ఆటోమేటిక్గా పడిపోతాడు అనమాట. సపోజ్ వాయువ్యంలో గది, ఆగ్నేయం గది మనం ఖాళీ స్థలాలు పెట్టాం, గదులు కట్టాం, ఆ క్యూబిక్ ఫీట్ ఆఫ్ ఆ గది ఏరియా మొత్తం కట్ అయిపోద్ది అనమాట. అందువల్ల ఎంత ఖాళీ స్థలాలు అనేటువంటిది అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది తర్వాత చాప్టర్లో మనం ఎప్పుడన్నా ఆడుకుందాం. అందువల్ల ఈ చతురస్రం కన్నా దీర్ఘ చతురస్రం అనేది బెటరు. అది వెడల్పు కన్నా పొడుగు 2 రెట్లు మించరాదు. రోడ్డు ముఖంగా ఎడల్పు, రోడ్డు నుంచి లోపలికి పొడుగు అనేటువంటిది ఉండాలి. ఆ రోడ్డు కూడా 100 అడుగుల రోడ్డు ఉంది. ఇప్పుడు గుంటూరు ఉంది, రింగ్ రోడ్డు అంటాం, అది 2 అడుగులు ఉంటుంది. అక్కడంతా కోటేశ్వర్లే ఉంటారు. స్థలం కూడా 1000 గజాలు 2000 గజాలు ఉంటాయి అనమాట. టిబాక కంపెనీ ఓనర్లు పెద్ద పెద్ద ఉంటారు. రాజవీధి అంటాం దాన్ని. 100 అడుగులు ఉన్నా కూడా పర్లా. 40 అడుగులు ఉన్నా 2 లారీలు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఇది పెద్దవాళ్ళు ఉండొచ్చు అనమాట. అదే 30 అడుగులు అంటే మినిమం అనమాట. అదే ఒక 6 అడుగుల సందు ఉంది, 2 కార్లు వెళ్ళగలవా, వెళ్ళలేవు, బయట ఎక్కడ పెట్టుకొని రావాలి. ఆటోమేటిక్ కారు కొనబుద్ధి కాదు. ఇక ఆటోలు 2 వెళ్ళాలన్నా కష్టం 6 అడుగుల రోడ్లో. అందువల్ల సన్న వీధిలో బీదవాళ్ళు ఉంటారు. కొద్దిగా ఆలోచన విధానం, డెవలప్మెంట్ వాతావరణాలు తేడాలు ఉంటుంటాయి. ఇంకోటి ఏంటంటే కొందరికి లంచాలు వచ్చేటటువంటి ఉద్యోగాలు ఉంటుంటాయి అన్నమాట. పిఎఫ్ ఆఫీసో, సేల్స్ ట్యాక్సో, లేబరో, ఇన్కమ్ ట్యాక్సో, ప్రతి వాళ్ళు చెప్తారు మేము లంచం తీసుకోమని. అది కలియుగంలో కుదరదు. ఆ లంచాలు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ వాకిళ్ళు ఎలా ఉంటాయి, దానికి తగ్గటువంటి వాతావరణాలు ఎలా ఉంటాయి, ఏంటి, బ్రాందీ షాప్ అయ్యేటట్టయితే దానికి వాస్తు ఎలా ఉండాలి, మెడికల్ షాప్ అయ్యేటైతే, మెడికల్ షాప్ అంటే మందుల సంబంధంగా వాడేది అనమాట, దానికి ఎలా ఉండాలి అనేది చూసుకోవాలి. ఈశాన్యంలో మెడికల్ షాప్ పెట్టాడు, సాగదు. అది పడమర నైరుతి మూల పెట్టాడు, సాగుద్ది. మెడికల్ షాప్ ఉంది మనకి, బ్రాందీ షాపు, అది నైరుతి మూల పెట్టాడు, బాగా సాగుద్ది. నైరుతి పడమర కానీ దక్షిణం కానీ పెడితే బాగా సాగుద్ది. అది రాక్షస స్థానం కదా. అట్లా మాంసాహార హోటల్ ఉంది, పడమర దక్షిణం పెట్టారు, బాగా సాగుద్ది అనమాట. కనుక ఇక్కడ నిర్మాణ కొలత మించి ఖాళీ స్థలం ఆవరణ అనేటటువంటిది ఉండకూడదు. అంటే సపోజ్ 100 అడుగులు ఉంది ఖాళీ స్థలం, తూర్పు నుంచి పడమరకి 40 అడుగులే బిల్డింగ్ కట్టాడు, వెనక ఒక 4 అడుగులు వెళ్ళాడు, 44. ముందు ఎంత ఉంది, అప్పుడు ముందు 55 ఉంది.
అప్పుడు మనకి ముందు వైపున సొగానికి గీత కొడితే 50-50, పడమర ఖాళీ స్థలం 50, తూర్పు ఖాళీ స్థలం 50. ఎప్పుడైతే 45 ఉందో ఖాళీ స్థలం కన్స్ట్రక్షన్ ఏరియా, 5 అడుగులు పడమర ఖాళీ స్థలం ఉందన్నమాట. ఇంటికి తూర్పున పడమర ఖాళీ స్థలం ఉండరాదు, ఇంటికి ఉత్తరాన దక్షిణ ఖాళీ స్థలం ఉండరాదు. అందువల్ల స్థలానికి తగ్గట్టుగా నిర్మాణం అనేది ఉండాలి. 1 ఎకరం స్థలంలో చిన్న గది కట్టుకొని ఉన్నాడు, పాలమ్ముకొని జీవిస్తూ చిన్న జీవితం అనిపిస్తుంటాడు. అందువల్ల ఖాళీ స్థలాలు అనేది కుదిమట్టసంగా ఉండి మంచిగా ఉండేటటువంటి వాతావరణంలోనే ఆ ఇల్లు అనేది కట్టాలన్నమాట. అట్లాగే ఇప్పుడు పడమర రోడ్డుకి మనకి అన్ని స్థలాల్లో ఏంటంటే కొద్దిగా ఎక్కువ భాగం ఈ పడమర దానికి మంచిది అని చెప్పి అనేటువంటిది ఎందుకు మంచిది అని చెప్పి మనం ఇప్పుడు తెలియజెప్తాం అనమాట. నిర్మాణ కొలత మించి ఖాళీ స్థలం ఆవరణ ఉండరాదు. పూర్వస్థలములందు తూర్పు ఉత్తరం రోడ్లు కలిగిన ఈశాన్య స్థలం చాలా మంచిదిగా చెప్పారు. కానీ అనుభవంలో వాస్తుశాస్త్రం ఎక్కువగా అనుసరించుటకు, పద్ధతిగా వాడుకుంటకు, ఎక్కువ మందితో పరిచయాలు పెరుగుటకు, తేలిగ్గా అభివృద్ధి అవకాశాలు తక్కువ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటుంటారు, స్టాండ్ ఇన్కమ్ వాళ్ళు ఉంటుంటారు అన్నమాట. అందువల్ల ఈ తూర్పు ఏంటంటే వయసు తక్కువ ఉన్నటువంటి వంటగదిలో తూర్పు ఖాళీ స్థలంలో వయసు తక్కువ ఏమైనా ముందు ఉంటుంది. ఆ వయసు ఎక్కువ ఎవరిని వస్తే మాట్లాడాలంటే కన్సల్టింగ్ రూమ్ ముందు ఉండాలి కదా, కుదరదు అక్కడ. అందువల్ల తేడా ఉంటుంది అన్నమాట. అదే పడమర అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అన్నమాట. కనుక ఇక్కడ ఈ పడమర ఖాళీ స్థలానికి ఏంటంటే శని అధిపతి కాబట్టి పబ్లికేషన్స్, ఫెమిలియారిటీ, 10 మందితో పరిచయాలు, రాజకీయ కార్యగుణం, ఎక్కువ మంది జనం మన ఇంటికి రావడం, సలహాలు తీసుకోవటం, మన వాయువ్యంలో నుంచి వాకిలి పెడతాం అన్నమాట. పడమర వాయువ్యం, ఆ గాలి కొంచెం మనకు మంచి జరగటానికి అవకాశం ఉంది. ఒక వాకిలి ఆగ్నేయం నుంచి ఉంటే ఏంటి అగ్నితత్వం ఉంటుంది, వాయువు నుంచి గాలి. ఈశాన్యం ఉంది, 2 కలిపి ఉంటాయి అన్నమాట. ఈశాన్యంలో తూర్పు ఉత్తరం మూల మీద ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఎక్కువ మంచిదని ఆ రోజుల్లో ఈశాన్య బ్లాకులు మంచిదని చెప్పారు అన్నమాట. కనుక అసలు ముందు పడమర ఈ ఉత్తరం 2 రోడ్లు ఉండి వాయు బ్లాక్ మనం తీసుకున్నట్టయితే 40x80, 40x60 కానీ 50x80 కానీ చాలా మంచిది. డబ్బులు ఉండేటైతే ఊరు బయట అయితే కొద్దిగా 60x90 తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా 100x150 అనుకోండి. చెట్లు కూడా వేసుకుంటూ మనం కొద్దిగా చక్కగా జాగ్రత్తగా అంటే ఖాళీ స్థలం పెరిగే కొద్దిగా బిల్డింగ్ పెద్దది కట్టాలి, మర్చిపోవద్దు. అట్లా ఒకటి పడమర దిక్కున ఇంటి ముందు వాస్తు బలం చేకూర్చడానికి కొద్దిగా ఎత్తుగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అరుగులంటే అట్లా. మేడ మీద నివసించేవారు ఇంటి మీద నుంచి పైకి వెళ్ళడానికి నైరుతి మూతపడుతూ అంటే దక్షిణం ప్రహరీ కూడా టచ్ చేస్తూ, పడమర ప్రహరీ కూడా టచ్ చేస్తూ, బిల్డింగ్ టచ్ చేస్తూ అక్కడ ఒక 8 feet గ్యాప్ పెట్టుకున్నారనుకోండి కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యన. అప్పుడు 4.5 9 ఉన్న పర్లా మెట్లు వేసుకుంటూ ఉంటాం. చుక్క నీరు పడదనమాట, వర్షం నీరు నైరుతి మూతపడితే, నైరుతి బాహుబల సంపన్నుడు, మలమూత్ర విసర్జన కారకుడు కాబట్టి అక్కడ మెట్లు పెట్టేసేసి దాని కింద ఒక టాయిలెట్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండర్ ట్యాంక్ పెట్టకూడదు అనమాట. కానీ నైరుతి దిక్కున బలమైన మెట్లు వేయటకు అనుకూలంగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత 3వ పాయింట్ ఏంటంటే పడమర దిక్కు ప్రహరీపై మరియు వాయువ్య గేటుపై ఎత్తైన ఆర్చీలు కట్టుకోవాలన్నా కూడా అవకాశం ఉంటుంది. తూర్పు ఉందనుకోండి మనకి పెద్ద ఆర్చీలు, పెరడులు ఎత్తున మనం కట్టలేము. అట్లాగే ఎగువ స్థానమైన పడమర పురుషులకు కన్సల్టింగ్ రూమ్ ఉంటుంది. ఆ డ్రాయింగ్ రూమ్ మన ఆఫీస్ కింద చేసుకోవచ్చు. పెద్దవారు వయసు ఎక్కువ వాళ్ళు పడమరలో ఉండాలి. అట్లాగే ఈ దిగువ స్థానమైనటువంటి తూర్పున స్త్రీలకు ఆగ్నేయంలో వంటగది ఉంటుంది. వయసు చిన్నవాళ్ళు అక్కడ ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి అది కొద్దిగా కన్వీనియంట్. భార్యలు మన కంట్రోల్లో ఉంటారు, మన మాట వింటూ ఉంటారు. కొద్దిగా ఒక మాట చలామణి వెళ్తూ ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా. ఇంకా 5 దిగువ స్థానమైన తూర్పున స్త్రీలకు ఆగ్నేయ వంటగది కొద్దిగా శ్రేయస్కరం. ఇంకా 6 తూర్పు ఇంద్రస్థానంలో హెచ్చు ఖాళీ స్థలం ఇంటి వెనకేమన్నా మరుగుగా వాడుకుంటూ వీలుగా ఉంటుంది అన్నమాట. ఇది పడమర రోడ్డు కాబట్టి దానికి ఇంటి వెనక ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి అది చెట్లు ఏదైనా చిన్న వేసుకోవాలన్నా వాడుకోవాలన్నా కూడా ఒక కన్వీనియంట్ ఉంటుంది. ఆ తూర్పు ఏంటంటే ఇంద్రస్థానం అని అంటాం. అధికారం, ప్రెసిడెంట్, సెక్రటరీ హోదాలు సూర్యుడు ఇస్తాడనమాట, అతను ఇంద్రుడు ఇస్తాడు. కాబట్టి ఆ ఇంద్రస్థానం కొద్దిగా బాగుండేటైతే కొద్దిగా మంచి జరుగుతూ ఉంటుంది, చెట్లు తక్కువగా ఉండి. నెక్స్ట్ ఇంటి వెనక మరుగుగా వాడుకుంటూ ఆగ్నేయ భాగంలో ఏదైనా కార్ పార్కింగ్ కానీ అట్లా ఏదైనా ఉత్తరం నుంచి తీసుకెళ్ళి కారు అక్కడ ఏదైనా పెద్ద స్థలాలు ఉండేటట్టయితే మనం పెట్టుకోవడానికి ఒక అవకాశాలు అని ఉంటాయి. బట్ మరుగుదొడ్లు మటుకు ఆగ్నేయ భాగానికి పెట్టకూడదు. ఆగ్నేయాలు అగ్ని ఉండాలి. నీళ్లు పోసేటట్టయితే మేసం తిప్పటం, తుడగొడతాం, పవర్ తగ్గిపోద్ది అనమాట.
ఉత్తర కుబేర స్థానంకి బలం ఇచ్చేటువంటి ఉత్తరం రోడ్డు ఒకటి కూడా మనకు లాభం. గేట్ కూడా పెట్టుకుంటాం, ఉత్తరం కూడా మనం నడుస్తుంటాం. వర్షం వస్తే నీళ్ళన్నీ ఆ ఉత్తరం రోడ్ల నుంచి ఈశాన్య భాగం వెళ్తే ఇంకా మంచిదన్నమాట వర్షం నీళ్ళు. యజమాని ఆయుష్ పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దక్షిణం పడగ గది. ఆ దక్షిణ పడమర మూల నైరుతిలో కొద్దిగా బాగా ముసలాళ్ళకి ఎక్కువ ఇస్తుంటాం. వయసులో వాళ్ళు కూడా కొంతమేర వాడచ్చు ఆ దక్షిణ పడగది అనేటువంటిది. ఎందుకంటే దక్షిణం పడగదికి ఏంటంటే దక్షిణ పడమర ఖాళీ స్థలాలు అనేది అది వాళ్ళు వాడుతుంటారు. ఎక్కువగా వాయువ్యం బెడ్రూమే చాలా ఎక్కువ లాభం నైరుతి పడగది కంటే. అందుకని 10 మందితో పరిచయాలు పెంచే ఇంటి మరియు ఆవరణ పడమర వాయు ద్వారాలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. గేటు పడమర వాయువు గేటు ఉంటుంది, ఇంటికి కూడా పడమర వాయువు ఈ యొక్క ద్వారం ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్కువ మంచిది అనమాట. గాలి అక్కడి నుంచి వెళ్తుంటే ఇంట్లోకి. పబ్లిక్ రిలేషన్స్, ఫెమిలియారిటీ, 10 మందితో పరిచయాలు, కొద్దిగా జనం ఎక్కువ రావటం, సలహాలు తీసుకోవటం, మన బ్రెయిన్ కెపాసిటీ పెరగటం, రాజకీయ కార్యక్రమం కానీ ఊరి పెద్ద కానీ ఇవన్నీ ఉండడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కుబేర స్థానం ముందు ఎక్కువ నడక సాగునట్లు చేయు పడమర వాయువ్య ఉత్తర ఈశాన్య ప్రహరీ ద్వారాలు అనమాట. కనుక మనకి పడమరేపు కారు వెళ్ళాలి, ఇంటి ఎదురుగా పడమర వాయువు గేటు పెడుతున్నాం, పడమర వాయువు ఇంట్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం. పడమర ఉత్తరం ఖాళీ స్థానంలో పడమర వాయువు నుంచి ఒక గేటు పెట్టుకొని 17 అడుగులు 11 అడుగుల గేటు, గోడలు కాక దాని ఎదురుగా ఈశాన్యం కూడా గేటు పెట్టుకొని బోర్ ఉంది, గేట్లో పడకూడదు. పడితేటట్టయితే మరి గర్భాశయ సంబంధించిన ప్రాబ్లమ్స్, కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అండర్గ్రౌండ్ ట్యాంక్ ఏదైనా వేయాలి, గేట్లు ఎదురుగా పడకూడదు అనమాట. అందువల్ల కొద్దిగా ఖాళీ స్థలం పెంచుకుంటేటైతే సపోజ్ 16 అడుగులు 10 అడుగులు ఉంది ఉత్తరవైపు, అప్పుడు 10 అడుగులు గేటు పెట్టుకుంటాం. ఆ మిగిలినటువంటి 7 అడుగుల్లో అండర్గ్రౌండ్ ట్యాంక్ అనేటటువంటిది ఉత్తరం గోడకు దగ్గరగా, తూర్పు గోడకు దూరంగా, ఇంటి ఈశాన్య మూల నుంచి ప్రహరీ ఈశాన్య మూలకి దారం పెడితే దారం ట్యాంక్కి టచ్ కాకుండా ఉండేలాగా మనం పెట్టుకోవచ్చు. ఈ పైన ఉదాహరించినటువంటి వాస్తు ప్రయోజనాలు ఏ ఇతర స్థలానికి కూడా సాధ్యపడక ఒక పడమర వాయు బ్లాక్ను మాత్రమే సాధ్యమవుతాయి అన్నమాట. ప్రతి ఊరు యందు ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, వాస్తు జ్యోతిష సిద్ధాంతులు, గొప్ప హోదా కలిగినటువంటి వారు మనకి పడమర స్థలంలోనే నివసిస్తూ కనపడతారు. వెరీ రేర్గా దక్షిణ స్థలంలో కూడా ఉంటారు, కానీ వాళ్ళు రుబాబ్ సెక్షన్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తేలిక డబ్బు సంపాదించి అంపర్లాడుతూ ఉండేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులకు తిరుగుతూ ఈజీ మనీ ఎర్నింగ్ గురించి ఆలోచించేవాళ్ళు ఒక్కోసారి దక్షిణంలో కూడా రాజకీయ నాయకులు కొందరు మనకి టచ్ అవుతుంటారు అన్నమాట. అది పిశాచి భాగం, యమస్థానం, కుజుడు అధిపతి కాబట్టి దక్షిణ వైపు, పడమర శనాధిపతి. అందువలన ఇది దక్షిణ పడమరలో పడమరదే మనకు మంచి మార్కులు వేస్తాం. కనుక ఇంకను ప్రతి ఊరి వ్యాపార కూడల యందు తూర్పు వ్యాపార సంస్థల కన్నా పడమర వ్యాపార సంస్థలు అనేటువంటిది కొద్దిగా మెరుగుగా ఉంటాయి. పడమర రోడ్డు అనేటటువంటిది జనం ఆకర్షణ ఉంది కాబట్టి ఆ జనం రావడానికి వీలుగా కొద్దిగా సానుకూలమైనటువంటి ఒక ట్రెండ్ అనేటటువంటిది కొద్దిగా అవకాశం ఎక్కువ అన్నమాట. అట్లా అందువల్ల పడమర ఉత్తరం రోడ్లు ఉండాలి, పడమర ఉత్తరం రోడ్లు ఉండాలి. తూర్పు రోడ్డు కూడా ఉంటే ఇంకా మంచిదేను. అపార్ట్మెంట్లు, తూర్పు అపార్ట్మెంట్లు కానీ ఉత్తర అపార్ట్మెంట్లు కానీ మన బిల్డింగ్ దాటేసి పెద్ద 10 అంతస్తులు అట్లా ఉండేటట్టయితే అవి కొంచెం రోడ్డు అవతలు ఉన్నా కూడా కొద్దిగా అడ్డం పడుతూ ఉంటాయి. కనుక ప్లస్ రోడ్స్ అనమాట. అంటే కొన్ని టీ రోడ్స్, కొన్ని రోడ్డు ఇట్లా పడమర నుంచి ఉత్తరం రోడ్డు పడమర నుంచి వెళ్తూ ఇట్లా టర్న్ కొట్టేస్తుంది అనమాట ఒక్కోసారి, లేదా అక్కడ ఆగిపోద్ది అనమాట. ఆ రోడ్డు చివర స్థలాలు అనేది పనికిరాదనమాట. అది వీధులు ఆగుట అని చెప్పని ఒక చాప్టర్ అనేటటువంటిది చెప్పాము, మరలా ఇంకోసారి కూడా చెబుదాం. కనుక ఇప్పుడు ఆ ఖాళీ స్థలాలు ఏ రోడ్డు పెద్దది, ముందు రాజవీధి పడమర వీధి పెద్దది ఉండాలి, పడమర నుంచి తూర్పుకి పొడుగు ఎక్కువ ఉండాలి, స్థలం వెడల్పు తక్కువ ఉండాలి, ఉత్తర దర్శనాలు. ఆ ఒక ఉత్తరం రోడ్డు వచ్చేసరికి పడమర రోడ్డు కంటే ఒక మాదిరి సమానంగా ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు. వర్షం పడ్డ నీళ్ళన్నీ ఈశాన్య భాగం వెళ్తా ఉంటే బాగుంటుంది. మన ఇంటి దగ్గర ఆగకుండా ఆ రోడ్డు మనకు ముందుకు వెళ్ళేటట్టయితే అప్పుడు మనం పడమర స్థలం ఉన్నటువంటిది. పడమర వాయు బ్లాక్ అంటే పడమర వాయువు ఉంటే ఆ వాయువు మూల మీద 4 పక్కలకు రోడ్డు వెళ్ళిపోతే దానికి ఎక్కువ మార్కులు అనేటువంటిది పడతాయి అన్నమాట. అందువల్ల అలా మంచిగా ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, నేల సంజీవ్ రెడ్డి, ఆయన 4 పక్కల రోడ్లు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో ఆయన అప్రసాదంగా అప్పుడు కొద్దిగా రాజ్యం వెళ్ళటం అనేది జరిగింది. ఇవాళ వస్తే అక్కడ గడ్డి మురుస్తూ ఉంది, అక్కడ సక్రమంగా లేదనమాట. ఒక రాజయోగ జాతకాలు ఉంటాయి, వాళ్ళు ఉన్నంతసేపు ఏంటంటే ఆ యొక్క మంచి వాతావరణం ఉంటుంది.
కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. మనకు మంచిగా ఉండగానే వర్కర్ల కోసమని వాళ్ళకని వీళ్ళకని గన్మెన్లకి ఏమైనా ఇంటి ముందు పడమర వైపు ఒక రూమ్ పెట్టేస్తారు. కాదా ఉత్తరం వైపు మళ్ళీ ఇంకో రూమ్ వేస్తారు. ఆటోమేటిక్గా దెబ్బతినడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. సిస్టమేటిక్గా కట్టేటైతే 3 తరాలు ఆ ఇల్లు మంచి చేస్తానమాట. అది మంగళమ్మ శుభం భూయాత్.